కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. ఏపీ ప్రజాప్రతినిధులు హైదరాబాద్కు వస్తారు కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏపీకి వెళ్లరని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలివిలేదని మైండ్లెస్ మాటలు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. నరదిష్టి తగలకుండా ఉండాలంటే దిష్టి బొమ్మ పెట్టుకోండని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది? ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు.